హలో, ఈరోజు రెసిపీ ఆలూ కర్రీ. ఇది సింపుల్గా చేసే విధానం. ఒక కుక్కర్ తీసుకొని ఇందులో 3 ఆలుగడ్డలు, 3 టమాటాలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 10 పచ్చిమిర్చి వేసి ఇందులో 1 కప్పు నీళ్లు పోసి కుక్కర్కి మూత పెట్టుకొని గ్యాస్ పైన ఉంచేసుకోవాలి. ఇది ఒక విజిల్ వచ్చే వరకు పెట్టాలి. విజిల్ వచ్చేసిన తర్వాత ఇది గ్యాస్ పై నుంచి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చూడండి, ఇది చల్లారింది. మన విజిల్ తీసేసి తెరిచి చూడండి. ఇలా ఉడకపెట్టి చేసిన ఆలు చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము ఆలూస్ని, ఉల్లిపాయలని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. టమాటాలు కూడా చూడండి చాలా బాగా ఉడికాయి. ఈ పైన నుంచి లేయర్ లాగా తొక్క పక్కకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ టమాటాల పై నుంచి తొక్కని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మన పచ్చిమిర్చి కూడా బాగా ఉడికింది. ఇప్పుడు ఈ ఆలూని చిన్నగా పీసెస్ చేసుకోకూడదు. బాగా ఒక ఆలూలో 6 పీసెస్ చేసుకోవాలి. పెద్ద సైజు ఆలు కట్ చేసుకోవాలి. మన ఈ కుక్కర్లో నీళ్ళు మిగిలినవి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత యూజ్ అవుతుంది. చూడండి, టమాటా తొక్కను ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇలా చల్లారిన తర్వాత ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ తొక్కని తీసేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ఇవి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. టమాటోలను ఇలా సపరేట్గా తొక్క తీసి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆలూస్ని కూడా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఒక ఆలూలో 6 పీసెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇది కడాయి బాగా హీట్ అయిన తర్వాత దాంట్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. వేసి మనం ఉడకబెట్టి కట్ చేసుకున్న ఆలూస్ని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత చూడండి, బాగా ఫ్రై అవుతాయి. ఇవి బాగా రుచిగా కూడా ఉంటుంది. సో ఇలా చేసి చూడండి మీరు రెసిపీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం కడాయిలో ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి వేసిన ఫైన్ పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము అదే వేడి నూనెలో ఈ పేస్ట్ని వేసుకోవాలి. చూడండి, మన నూనెలో ఇదే పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో తీసిన వాటర్ని ఈ మిక్సీ జార్లో వేసి బాగా కలిపి అందులోనే పోసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూను, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, కొద్దిగా కరివేపాకు, రెండు టేబుల్ స్పూన్ల మిర్చి పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిపై 1 నిమిషం వరకు మూత పెట్టేసుకోవాలి. చూడండి, 1 నిమిషం తర్వాత ఈ రెసిపీ గ్రేవీ తయారైంది. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు పెరుగు వేసి బాగా కలపాలి. గ్యాస్ని చిన్న మంట పైనే ఉంచాలి. ఇప్పుడు మనం ఇందులో 1 చెంచా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రై చేసిన ఆలూని ఇందులో వేసుకోవాలి. ఇలా మీరు ఒకసారి ఆలూ కర్రీ ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఆలూస్ ఇందులో
మనము ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకడానికి పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇందులో ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసి బాగా కలుపుకొని 1 నిమిషం వరకు మూత పెట్టేసుకోవాలి. ఒక నిమిషం వరకు మూత పెట్టేసి ఉంచాలి. చూడండి, 1 నిమిషం తర్వాత మన కర్రీ రెడీ అయింది. సైడ్స్ల నుంచి ఆయిల్ కూడా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ చాలా థిక్ అండ్ గ్రేవీతో ఉంటుంది. మీరు ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. ఇది చపాతీలోకి, రైస్లోకి యూస్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, థిక్ అండ్ గ్రేవీతో మన రెసిపీ సూపర్ టేస్టీ, ఈజీ, ఇన్స్టెంట్. ఈ రెసిపీ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.